మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి ముందుగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదా? మనం కొంతకాలంగా ఏ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం అమ్మా? నోరు రావట్లేదే? వెరీ గుడ్. ఆత్మ భోజనం చేయలే, టిఫిన్ చేసి రాలేదా? మంచోళ్ళే, మీరు మాకు దగ్గరలే. హల్లెలూయా. కాకపోతే మా గొంతు పెద్ద పోతుంది, మరి మీ గొంతు ఎందుకు చిన్నగా వస్తుంది? మేము కూడా తింటారాలే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ నడిపింపునే కొనసాగిద్దాం. అందరూ అనుకొని ఉండొచ్చు, ఈరోజు మంటల ఆదివారం కదా, దానికి సంబంధించిన వాక్యం చెప్తారేమో, గాడిద కట్లు ఇప్పుతారేమో అనుకొని ఉండొచ్చు. కానీ ప్రతిదినం మనం గాడిద కట్లు ఇప్పుతూనే ఉండాల. ప్రతిరోజు మనం ఆత్మ నడిపింపు కలిగి ఉండాలా. హల్లెలూయా. ఏ ఒక్కరోజే ఆ రోజు ఈస్టర్కి ముందు రోజు మంటల ఆదివారం చేసుకొని ఆ రోజు ఆ కట్లు తెంపాలి, ఈ కట్లు తెంపాలి అంటాం కాదు. కానీ ప్రతిరోజు మనం నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించాల్సిందే. బంధించబడిన వారి కట్లు ప్రార్థన ద్వారా తెంచాల్సిందే. హల్లెలూయా. అయితే వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఆత్మ నడిపింపు. చాలా పార్ట్లు వెళ్ళిపోయినాయి. యూట్యూబ్లో మాత్రం పార్ట్ 5 అయిపోయినట్టు పెట్టినాం. అయితే చాలా వీడియోలు తీయలేకపోయినాం. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఆత్మ నడిపింపు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 29 నుంచి 40 వరకు చదవాల. 10 వచనాలు చక్క 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 ఎవరు చదువుతారో. 8వ అధ్యాయం 29 నుంచి ప్రారంభించండి. ప్రపంచం చదువు. అప్పుడు ఆత్మ ఏంటిది? అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్నటువంటి భాగం ఏదనగా ఆయన గొర్రెవలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయన న్యాయ విమర్శకు దొరకక పోయెను. ఆయన సంతానమును అప్పుడు చెప్పుచున్నాడు తనను గురించి వేరొకని గురించియా నాకు తెలుపమని పిలుపుని అడిగాను. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనము అనుసరించి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించును. పిలుపు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు
యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. ఫిలిప్పును నపుంసకుడును ఇద్దరును నీళ్ళలోనికి దిగి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. వాళ్ళు నీళ్ళలో నుండి వచ్చినప్పుడు చాలండి, నీళ్ళలో నుంచి వాళ్ళు బయటికి రాగానే ఫిలిప్పుని ప్రభువు ఆత్మ కొనిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేములోని దేవాలయంకు చర్చికి వచ్చి మన ఐథియోపియా ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నపుంసకుడు వెళ్తున్నాడు రథం మీద. హల్లెలూయా. వెళ్తున్నప్పుడు ఆయన వెళ్తూ కూడా ప్రయాణంలో బైబిల్ చదువుతాడండి. హల్లెలూయా. ఆయన ఒక మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి, ఫైనాన్షియల్ మినిస్టర్ అయ్యింది కూడా వెళ్తూ ఏం చేస్తున్నాడు? ఆయన బైబిల్ చదువుతున్నాడు. అంతకుముందు మనం చదువుకున్నాం, ఆత్మ పిలుపుని ప్రారంభం చదవండి ఒకసారి. ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఆత్మాట ఎవరితో చెప్తుంది? పిలుపుతో చెప్తుంది. ఏమని చెప్తుంది? నీవు ఆ రథము దగ్గరికి పోయి ఆ రథము కలుసుకోమంటారు. ఏంటంటే రథము చిన్నగా పోద్దా? ఏమన్నా చిన్నగా పోద్దా? మరి ఆత్మ ఏమని చెప్తున్నాడు? ఆత్మ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళి ఆ రథమును కలుసుకో అంటాడు. ఏంటండి, సాధ్యమేనా? గుర్రాలు టక్ 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 పోతుంటాయి. కారు పోతుంది అనుకో, పరిశుద్ధాత్మ ఏమంటే కారులో నశించిపోతుంది ఒక ఆత్మ, ఉరికిపోయి ఆపు అంటే నువ్వేమంటావు? ఏంది ప్రభువా, తెలివి ఉండే మాట్లాడుతున్నావా? కారు పరిగెదు స్పీడ్కి వెళ్ళిపోతాను, నేను ఉరికిపోయి ఎట్టా ఆపందాన్ని నేను. అవునా? అంటే ఆత్మ నడిపింపు ఎట్లుంటుందంటే అట్లే చెప్పిద్ది. అసాధ్యమైన కార్యాలను చేయమని చెప్తాంటది. హల్లెలూయా. అసాధ్యమైన కార్యాలను చేయమని చెప్తుంటది. వాము, ఆ కారు అంత స్పీడ్కి నేనే ఉరుకుతా, ఆయన పట్టుకుంటాను, నువ్వేం చేస్తావు? చల్లబడి కూర్చుంటావు. నీ యొక్క ఆలోచన అది. నా సామర్థ్యం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా పద్ధతి ఇంతే అని మనం సరిపెట్టుకుంటాం. కానీ మనము ఆత్మ దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు, మనం పరిశుద్ధాత్మనికి అప్పచెప్పుకున్నప్పుడు మనం ఎలా ఉంటామంటే చురుగ్గా ఉంటాం. హల్లెలూయా. స్పీడ్గా ఉంటాం, కత్తిలాగా ఉంటాం. హల్లెలూయా. చాలా షార్ప్గా ఉంటాం. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. నేను పొద్దున్నే చూస్తున్నా, పాటలు పాడుతున్నారంటే పాడుతున్నారు, చప్పట్లు పడుతున్నారంటే పాడుతున్నారు, కానీ ఏంది నాకు అర్థం కావట్లేదు. ఎటుపోయింది ఉద్యోగం? మేమేమన్నా అన్నామా మిమ్మల్ని? మీరు పొరుగు ఎవరైనా ఏమన్నా అన్నారా? అలిగారా? ఏంది ఎవరి మీద? కొన్ని దేవుడి మీద అలిగారా? సైలెంట్గా ఉండటమే ఆత్మ నడిపి అనుకుంటున్నారా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ చురుగ్గా ఉండాలో అక్కడ మనం ఉండం, ఎక్కడ చురుగ్గా ఉండకూడదో అక్కడ మనం చాలా చురుగ్గా ఉంటాం. మరి అదేంటో, ఏ ఆత్మ నడిపింపులో ఉన్నామో? ఆత్మ పిలుపుని వెళ్ళి ఆ రథమును కలుసుకోమని చెప్పగానే మరి అతను పరిగెత్తి వెళ్ళిండా, నడుచుకుంటూ వెళ్ళిండా, గాల్లో సఫ్ఫున ఎగిరిపోయి రథం దగ్గర ఆగిండో మనకు తెలియదు, కానీ రథాన్ని అయితే మొత్తానికి కలుసుకున్నాడు. హల్లెలూయా. కలుసుకొని ఆ నపుంసకుడితో, ఫైనాన్షియల్ మినిస్టర్తో ఏమంటాడు? నీవు చదువుతున్నది ఏమిటో నీకు అర్థమవుతుందా? ఒక్క నిమిషం. రథం మీద వెళ్తూ కదా, మనమైతే బైక్ మీద పోతున్నా, కారు మీద పోతున్నా, లేదా ట్రైన్లో పోతున్నా, అబ్బబ్బబ్బ గుట్ట బలేగుందరా, అబ్బా సూర్యుడు అక్కడి నుంచి బలేగొస్తున్నారా, అలా కారు మీద పోతుంటే మరి వాళ్ళు ఎందుకు బలేగా ఆడుకుంటారుగా, మరి వీళ్ళు క్రికెట్ ఆడుతుంటారు, ఇక్కడ పెద్ద గ్రౌండ్ ఉన్నట్టుందిగా. మన చూపులన్నీ ఎక్కడుంటాయి? ఎవడేం చేస్తాడు, ఎక్కడేముంది,
ఇదే మన ధ్యాస. భూమి మీదనే నేలబారు చూపులు మరి అన్ని. హల్లెలూయా. ఈ నపుంసకుడు ఫైనాన్షియల్ మినిస్టర్ ఎక్కడ ఏం చేస్తున్నాడు? బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తుండండి. మనం ఎప్పుడైనా ట్రైన్లో పెట్టేప్పుడు బైబిల్ ఓపెన్ చేసినావా? కానీ ఎప్పుడైనా కారులో పెట్టేప్పుడు బైబిల్ ఓపెన్ చేసినావా? మనకి కూలికి పోయిన దగ్గర మధ్యాహ్నం టైం దొరికిద్ది, బైబిల్ ఓపెన్ చేసినావా ఎప్పుడన్నా? అసలు తీసుకుపోయినావా బైబిల్? ఎక్కడికి పోయినా మనకి బైబిల్ ఉండాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదివే అనుభవం ఉండాలా. లేకపోతే నువ్వు ఈ లోకంలో పాడు బోధలు, అబద్ధ బోధలు ప్రచారంలోకి వచ్చాయి. అబద్ధం ఎంత ప్రచారంలో ఉన్నా నిజం కూడా అప్పుడప్పుడు ప్రచారంలోకి రావాలి అంటాడు అంబేద్కర్. ఈ అబద్ధ బోధలే నిజమైపోతే, లేకపోతే ఒరిజినల్ బోధ రాలేదనుకో, ఒరిజినల్గా ఖండించకపోతే, ఒరిజినల్ బోధించకపోతే, ఒరిజినల్ వాక్యం చెప్పకపోతే ఏమైందంటే అబద్ధ బోధలే నిజమని ప్రజలు నమ్మే పరిస్థితి వస్తుంది. కాబట్టి నిజము కూడా వెలుగులో ఉండాల. హల్లెలూయా. ఈ అబద్ధ బోధనలో మనం గ్రహించాలి అంటే ఎప్పుడు ఇది మన చేతిలో ఉండాల. ఇది జీవవాక్యం. ఎవరే బోధ చేసినా ఇది తెరిచి చూస్తే అర్థమైపోయింది. ఇది మనకు అర్థమైతే, బైబిల్ మనకు అర్థమైతే, మనం చదువుతుంటే అర్థం చేసుకోగలిగితే ఏది తప్పుడు బోధో ఏది రైట్ బోధో మనకు తెలిసిపోద్ది. కాబట్టి ఇది చదువుతూ ఉండాలి. ఎప్పుడు ఇది చదువుతూ ఉంటే ఏమవుతుందంటే మనకి నిజమేమిటో అబద్ధమేమిటో అర్థంలా కనిపిస్తుంది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నపుంసకుడైనటువంటి ఫైనాన్షియల్ మినిస్టర్, ఐథియోపియా ఫైనాన్షియల్ మినిస్టర్ చదువుతున్నాడు, బైబిల్ చదువుతుండు కానీ పాపం ఆయన ఏదో పుస్తకం చదివినట్టే చదువుతాడు. ఆయనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయనకి ఏం లేదు, ఆత్మ నడిపింపు లేదు. హల్లెలూయా. ఆత్మ నడిపింపు లేదు కాబట్టి మనోడు అక్షరార్థంగానే బైబిల్ చదువుతున్నాడు. అర్థం కావట్లే. ఏందో బొచ్చు కత్తిరించు, గొర్రె పిల్ల ఏ విధంగా ఆ కత్తిరించు వాడి దగ్గర ఎట్ట మౌనంగా కూర్చుంటుందో అట్టే కూర్చుంటుందంటే ఆ గొర్రె పిల్ల గురించి ఆలోచిస్తాడు. ఓహో, గొర్రె పిల్ల కత్తిరిస్తున్నప్పుడు కాము కొడుతుగా ఆ గొర్రె పిల్ల ఏంది, ఇదే ఆలోచిస్తాడు తప్ప నిజంగా అసలు దేని గురించి రాయబడింది ఇది, దేని గురించి చెప్పబడింది ఇది అని చెప్పేసి ఆయన ఆలోచించట్లే. అందుకే ఫిలిప్పుని ఆత్మదేవుడు ఏం చేస్తుండు, పరిశుద్ధాత్మ నడిపింపు ఫిలిప్పు కలిగి ఉన్నాడు కనుక వెళ్ళు ఫిలిప్పు వెళ్ళు, వెళ్ళి అదిగో నా కొరకు ఆరాటపడే వ్యక్తి ఒకడున్నాడు, నా కొరకు ఆరాటపడే నన్ను తెలుసుకోవాలని తృష్ణ కలిగిన స్త్రీ ఒకటి ఉంది అక్కడ, నన్ను తెలుసుకోవాలని బైబిల్ ఎంతో తరికిస్తాను చూస్తుండు కానీ అర్థం కావట్లే, వివరించడానికి నువ్వు వెళ్ళు అని నిన్ను పంపిస్తాడు దేవుడు. నువ్వే సతికిలబడి ఉంటే, నీకే బైబిల్ రాకపోతే, నీకే ప్రార్థన రాకపోతే ఇంకా ఇతరులకు ఏం చెప్తావు? కాబట్టి ఆత్మ ఎవరిని ప్రేరేపిస్తుంది అంటే ఆసక్తి గల వారిని ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. తృష్ణ గల వారిని ప్రేరేపిస్తుంది. నువ్వు తృష్ణ కలిగి ఉండాలి దేవుడి వాక్యం మీద, ప్రార్థన మీద నువ్వు తృష్ణ కలిగి ఉండాలా, స్తుతించుకునే ఎందు నువ్వు తృష్ణ కలిగి ఉండాలి. నా దేవుని స్తుతించాలా, ఆదివారం నా దేవుని ఆరాధించడానికి మందిరానికి ప్రతి ఆదివారం వెళ్ళాలా, ప్రతిరోజు నేను స్తుతించాలా, ప్రతిరోజు నేను ప్రార్థించాలా, ప్రతిరోజు నేను వాక్యాన్ని ధ్యానించాలి అనే తృష్ణ నీకుంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు వాడుకోవాలంటే నువ్వు అందుబాటులో ఉండాలి కదా. నువ్వు అందుబాటులో లేకుండా నేను బిజీ ప్రభు అంటే వాడుకుంటాడా? వాడుకోలేడు కదా. పిలుపు రెడీగా ఉన్నాడు, వెంటనే పిలుపుతో ఉంటుంది ఆత్మ, వెళ్ళి ఆయన కలుసుకో, ఫైనాన్షియల్ మినిస్టర్ని కలుసుకో, ఆ నపుంసకుని కలుసుకో అంటే మరి ఆత్మ నడిపింపు చూడండి, ఆయనే తీసుకెళ్ళిపోతాడండి. మనకి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ ట్రైన్స్ టికెట్ బుక్ చేస్తాడు, ఫ్లైట్ టికెట్ బుక్ చేపిస్తాడు, మనకు తెలియదు, మన ప్రమేయం ఉండదు, అన్నీ అయిపోతుంటాయి పనులు. హల్లెలూయా. కాకపోతే నువ్వు తృష్ణ కలిగి ఉండాలి. నీ మందిరంలో, నీ గుడిలో, నీ యొక్క గదిలో ఎల్లప్పుడు ఏం చేస్తుండాలా? ప్రార్థన చేస్తుండాలా, కనిపెడుతూ ఉండాలా.
అప్పుడు నీకు తెలియకుండా నీకు ఫ్లైట్ టికెట్లు బుక్ అయితే, నీకు తెలియకుండా నీకు నీ ట్రైన్ టికెట్లు బుక్ అయిపోతుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ బోధించాలో, ఎక్కడ దేవుడి గురించి ప్రకటించాలో అన్ని దేవుడే సిద్ధపడతాడు. పిలుచుకున్నవాడు ఎవరు? ఆయనే. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా నువ్వు నిలబడాలంతే, నువ్వు ఆయన సన్నిధిలో మోకరించాలంతే, నువ్వు ఆయన పట్ల ఆసక్తి కలిగి ఉండాలంతే, నువ్వు తృష్ట కలిగి ఉండాలంటే, నువ్వు యథార్థవంతుడిగా ఉండాలంతే. నువ్వు ఇక్కడ ఒక మాట అక్కడ మాట చెప్పేటట్టుంటే ఆయన ఎందుకు వాడుకుంటాడు? అబద్ధములు ఆడితే ఆయన ఎందుకు వాడుకుంటాడు? యథార్థవంతులను బలపరచుడు ఆయన కన్నులు ఆకాశం నుండి చూస్తున్నాయట. యథార్థవంతులను బలపరచడానికి, మాటి మాటికి మాట మార్చే వాళ్ళని వాడుకోవడానికి ఆ దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పుకి ఆత్మ నడిపింపు ఉంది. ఆత్మ నడిపింపున్నాడు మనం చదువుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాం. తీయొద్దులండి. ఇప్పుడు ఏమంటది? ఆత్మ ఎలా ఉంటుందట? గాలి ఎటు నుండి వీచునో ఎవరికి తెలియదు. అట్లనే ఆత్మ నడిపింపు ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడో అతనికి కూడా తెలియదు. పరిశుద్ధాత్ముడు పిలుస్తాడు, వెళ్ళు అంటాడు. ఎటు వెళ్ళంటే అటు మనం వెళ్ళిపోవాలా. వెళ్ళిపోయి దేవుని సేవ చేయడానికి, ఒక ఆత్మను రక్షించడానికి సిద్ధంగా ఉండాలి. మనం ఒక దైవజనుడే వెళ్ళాలా, ఒక దైవజనురాలే వెళ్ళాలా. వాళ్ళు చూసుకుంటారులే, సేవ కాదు. ప్రతి ఒక్కరికి ఆత్మ నడిపింపు ఉంటే, నువ్వు యథార్థవంతుడు అయితే, నువ్వు యథార్థవంతురాలు అయితే నిన్ను కూడా దేవుడు ప్రేరేపిస్తాడు. ఫలానా దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి వాక్యం చెప్పు, వాళ్ళకి మారు మనసు పొందేలాగానే వారితో స్వార్థ మాటలు చెప్పు అని చెప్పి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. అంతేగాని మనం ఆరాటం వేరే, ఆత్రం వేరే. కానీ మనల్ని వాడుకోవాలంటే వాడుకుంటాడు దేవుడు. మన ఆలోచనలు వేరే, మన పద్ధతులు వేరే, మన తలంపులు వేరే. మనము ఎదుటివాడు బాగుపడాలని ఎప్పుడు కోరుకుంటాం మనం. కానీ ఎదుటివాడు ఒక మాట అంటే తట్టుకుంటాం మనం. మరి అలాంటప్పుడు ఆత్మ నడిపింపు ఎట్లుంటది? ఉంటుందా? ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ రక్షించబడాలి, ఇతరులను రక్షించాలి అంటే మొదట ఆయన కృప ఉపయోగపడింది. తర్వాత పొద్దాక కృప అంటే కుదరదు, యథార్థత ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన నడిపింపు కొనసాగిద్ది. కనుక మనం ఏం చేయాలంటే ఆశ కలిగి ఉండాలి, దేవుని పట్ల నీతి కలిగి ఉండాలి. మనకు మనం నీతి కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. అప్పుడు దారులు వాటంతటా అవే తెరుచుకుంటాయి. హల్లెలూయా. దారులు వాటంతటా అవే తెరుచుకుంటాయి. ఎవడు ముయ్యలేడు, ఎవ్వడు ముయ్యలేడు. దేవుడు ద్వారం తెరిస్తే మనల్ని ఆశీర్వదించాలని దేవుడు నిశ్చయించుకుంటే, మనల్ని స్వస్థపరచాలని దేవుడు నిర్ణయించుకుంటే, మనల్ని సేవలో వాడుకోవాలని ఆయన నిర్ణయిస్తే, దానికి తగ్గట్టు నీ బతుకుంటే 100 మందిరాలు కట్టడానికి కానీ దేవుడు వెనకాడు, 100 కోట్లు ఇవ్వడానికి కూడా దేవుడు వెనకాడు, నీకు మంచి ఆరోగ్యానికి, నిన్ను చచ్చిపోయిన నిన్ను లేపడానికి ఆయన వెనకాడు. ఎందుకంటే లాజరు విషయంలో చూస్తే మనం, లాజరు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇష్టడు. ఒకసారి చదవండి అది, యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనం అనుకుంటా. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం, 44వ వచనం. చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టినవాడై వెలుపలకు వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు అతని కట్లు విప్పుడి వారితో చెప్పెను. కాబట్టి మరియ వద్దకు వచ్చి
ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచురు కానీ వచ్చి వారితో చెప్పిరి. కాబట్టి పరిచయలను వాళ్ళకి ఏం అర్థం కాలే, పిచ్చి పట్టిపోయింది వాళ్ళకి. ఇదేందండి చచ్చిపోయిన లేవడం ఏందండి? ప్రేత వస్త్రం వస్తే కట్టినాయట. లాజరు రా అంటే లేచి ప్రేత వస్త్రంతో నడుచుకుంటూ వచ్చేస్తున్నాడట. అందరూ విస్మయమందారు. కొంతమంది దేవుడి దగ్గరికి లేదా చర్చికి ఎందుకు వస్తారు అంటే, కొంతమంది ఏమో ఎంతమంది వస్తున్నారు ఏం జరుగుతుందో చూస్తానికి వస్తారు. కొంతమంది ఏమో వాక్యం చెప్పబడుతుంటే ఏం తప్పులు ఎత్తుకుదామా అని వస్తారు. ఎక్కడ దొరికింది తప్పు, ఆ వాక్యం ఎట్ట పట్టుకుందాం, ఎక్కడ తప్పు పట్టుకుందాం, బేసిక్ నెక్స్ట్ ప్లానింగ్ అదే అనమాట. మీరు చదివితే తర్వాత పరిచయులు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, ఆయన్ని ఎట్ట పట్టుకుందాం రా నాయన, ఎట్ట దొరికించుకుందాం, ఎట్ట వాడిని పతనం చేద్దాం, ఎట్ట చంపేద్దాం అనే ప్లానింగ్ అనమాట నెక్స్ట్ గా. హల్లెలూయా. అంటే మంచి పోయడం తప్ప, యేసుప్రభు గారు చనిపోయిన లేపడం తప్ప అనుకుంటున్నారు మన వాళ్ళంతా. ఏం చేస్తారు, వీడిని ఎట్ట పట్టుకునేది, ఎట్లా అంతమొందించేది, ఎట్లా అవమానపరిచేది. ప్రియ దేవుని బిడ్డలారా, దురాత్మ నడిపింపు ఉన్న వాళ్ళ ఆలోచన అది. పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉందంటే, లాజరు లేచినా అంటే ఆత్మ వెళ్ళి లోపల ప్రాణాన్ని పోసి ఏం చేసింది, లేపుకొని తీసుకొని వచ్చింది అంతే. ఆ బండ తరలిచ్చారు. మనోడు కాళ్ళు చేతులు కట్ల నిప్ప ఉండాలా, లే మొత్తం కట్టేసి ఉంది, అట్నే వస్తాండిట. హల్లెలూయా. మనమైతే ఉంటాం అక్కడ, పరుగు కదా, పరార్ ఒక్కలగా ఉన్నవాడ. మరి నువ్వు అట్ట భయపడేటాడు, అట్ట భయపడేదానివి రేపు అందరూ ఎత్తపడుతుంటే ఆశ్చర్యం చూస్తారు. నూరెళ్ళ పెట్టి ఇటు పోతారు పైకి గాలిలో లేచి. పేపర్లో రాబోతుంది త్వరలో, యేసుప్రభు రాబోతుండు. అది ఎవరికి అర్థం కాదు. రహస్యాలు అక్కడ అందరు కొంతమంది ఎత్తపడుతుంటే, అరే కొంతమంది హైదరాబాద్ లో, కొంతమంది గౌరవాబాద్ లో, కొంతమంది పాలంచలో, కొంతమంది ఎత్తబడిపో, కొంతమంది గాల్లో ఇలా లేచిపోతున్నారట. అరే పేపర్లో టీవీలో అన్ని వీడియోలు తీసి పెడుతుంటారన్నమాట. హల్లెలూయా. ఏదో వింత జరుగుతుంది, ఏదో మహత్యం జరగబోతుంది, జరుగుతుంది. మనుషులు ఏంటండి, మత్తయి 20:40 రాసి పెడుతుంది. భార్య భర్త ఇరువురు పడుకొని ఉండగా ఒకరు ఎత్తబడతారట. విశ్వాసి అవిశ్వాసి విడవబడుతుందట. ఇద్దరు తిరగలి ఇసురుతుంటే, ఇద్దరు కలిసి తిరగలి రుబ్రా ఏమంటారు దాన్ని, ఇసుర్రాయ, దాన్ని తిప్పుతుంటే ఇద్దరు కలిసి తిప్పుతుంటే ఒకరు టింగును మామే లేచిపోతారట. ఒకరు ఇదేందని దిక్కులు చూస్తుంటారట. 100 మంది ఆలోచిస్తుంటే 50 మంది చేతులు పట్టుకొని ఆలోచిస్తుంటే 50 మంది మాయమైపోతారట. 50 మంది ఇక్కడ ఎండిపోయారు, ప్రభు నా వాళ్ళు ఎట్టపోయారు, నా వాళ్ళు ఎట్టపోయారు గుండెలు వాదుకుంటారట. పరలోకం వెళ్ళిపోయారు, నీకే నరకం. నా వాళ్ళు ఎట్టిపోయారు కాదు, నువ్వు ఎట్టిపోతావు ఆలోచించి. ఇప్పుడు మత్తయి 25 తీయద్దు, చెప్తానండి. బుద్ధి గల కన్యకలు ఉన్నారట, బుద్ధి లేని కన్యకలు ఉన్నారట. 5గురేమో లోపలికి అనుమతించబడ్డారట. 5గురు ఎంత కొట్టినా తలుపు తీయట్లేదా, ఎంత కొట్టినా తలుపు తీయట్లేదట. అయ్యా నిన్నటి దాకా చర్చికి వెళ్ళినావయ్యా, అయ్యా నిన్నటి దాకా పాటలు పాడినావయ్యా, అయ్యా నిన్న దాకా ప్రసంగాలు చేసినావయ్యా, నేనేమన్నా కదా స్వస్థత చేసిన, నేనేమన్నా కదా అన్ని చేసినా కదా ప్రభా అంటే, మీరెవరో నాకు తెలియదు. ఎందుకని అప్పుడు చర్చికి వెళ్ళారు. 10 మంది కన్యకలు ఉన్నారు కదా 25వ అధ్యాయంలో. 10 మందికి మొదటి వచ్చిన చదువుకుంటే ఉంటారు కదా, 10 మంది కన్యకలు ఉన్నారు. మరి 10 మందిలో 10 మంది ఎత్తపడాలిగా, 10 మంది లోపలికి చేర్చబడాలిగా. మరి ఏమైంది, తలుపులు ఎందుకు మూయబడ్డాయి చెప్పాలి, మీరే చెప్పాలి. ఎందుకు మూయబడ్డాయి? ఒరిజినల్ భక్తిలే. ఏ భక్తి ఉంది? కల్తీ భక్తి. కాసేపు ఆడి మాటలేడా, కాసేపు సినిమా పాటలు, కాసేపు దేవుని పాటలు, కాసేపు ఆ మాట ఈ మాట, వాళ్ళ మీద వీళ్ళ మీద ఎక్కిచ్చప్ప, తర్వాత మళ్ళీ వచ్చి మంచిగా చప్పట్లు కొట్ట. హల్లెలూయా. ఇట్లుంటే దేవుడు వాడుకుంటాడా? ఇట్లుంటే దేవుడు ఆత్మ నడిపింపు ఉంటుందా మనకి?
ఉంటుందా? ప్రియ దేవుని బిడ్డలారా, గొప్పగా వాడబడాలంటే మనం నీతి కలిగి ఉండాలా, యథార్థ కలిగి ఉండాలా, నిన్ను వారే నీ పొరుగు వారిని ప్రేమించే స్వభావం కలిగి ఉండాలా. అంతకంటే మిన్నగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి నడిపింపుకు లోబడి తండ్రి దేవుణ్ణి అంగీకరించి ఆయన ఆరాధించే స్వభావం కలిగి ఉండాలి మనం. అప్పుడే మనము దేవాది దేవుణ్ణి ప్రసన్నం చేసుకోగలం. అప్పుడే మనం పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడగలం. పిలుపు వెళ్ళి అంటుండు, నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని అడుగుతాడు. నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అంటే, ఎవడైనా నాకు చెప్పని ఎడల, ఎవడైనా నాకు బోధించని ఎడల నాకు ఎలాగో అర్థమవుతుంది. హల్లెలూయా. నికోదేము దగ్గరికి వెళ్ళి, నికోదేము యేసుప్రభు వారి దగ్గరికి రహస్యంగా రాత్రిపూట వచ్చి, ప్రభా నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలంటే, ఒక కొత్తగా జన్మిస్తేనే పరలోక రాజ్యాలు ప్రవేశిస్తానంటే నికోదేము ఏమంటాడు, ముసలి వాడు అయిన వాడు మళ్ళా తల్లి గర్భంలోకి ఎట్టబోతారయ్యా అంటే ఆత్మ నడిపింపు అర్థం కాలే. మళ్ళీ పుట్టడం అంటే మళ్ళీ అమ్మ గర్భంలోకి వెళ్ళి మళ్ళీ పుట్టాలనుకుంటాడు మనోడు. ప్రభు అంటున్నప్పుడు ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యము చేరలేడు. ఇక మన ఇట్లే ఉంటుంది అనమాట బైబిల్. ఆత్మ నడిపింపు లేనోడు పరిస్థితి, ఆత్మ నడిపింపు ఉన్నోడు పరిస్థితి ఇదే అనమాట. ఆత్మ నడిపింపు లేనోడు ఏం చేస్తాడంటే, ఓహో మళ్ళీ నేను అమ్మ గర్భంలోకి పోవాలి కావాలి, మళ్ళీ నేను అమ్మ గర్భంలోంచి మళ్ళీ పుట్టాలి కావాలి, అప్పుడే ఒక కొత్తగా జన్మించినట్లు లెక్క అనుకుంటాడు మానవుడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ మూలంగా జన్మించాలా, నీటి మూలంగా బాప్తిస్మం అనే అనుభవం కూడా జన్మించాలా, తర్వాత పరిశుద్ధాత్మ మూలంలో మనం ఉండాలా. ఆ విధంగా జన్మించినప్పుడే మనకి పరలోక రాజ్యాలు చేరే భాగ్యం దక్కింది. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవడైనా నాకు బోధించని ఎడల నాకేలాగో తెలుస్తుంది, ఆసక్తి అని ఉండాలిగా అనే ఈ వాక్యం ఏంటి? ఇక్కడ ఇట్లాగా ఎవరైనా బైబిల్ చదివి డౌట్ అడిగినరా? ఒక్కలన్నా ఫోన్ చేసి ఈ వాక్యంలో ఇట్లుంది ఏంది, ఇలా ఉంది ఏంది అని అడిగిరా? ఇదివరకు లలిత సిస్టర్, రీవెన్ బ్రదర్ నన్ను నెట్ అడిగేది తెలుసా, పిచ్చెక్కిచ్చేటోళ్ళు. బాగా చదివేస్తుంది బైబిల్, ఏ డౌట్ వచ్చినా ఎమ్మడే అనయ్య ఇదేంది అదేంది అట్టుంది అడిగేటోళ్ళు. మీరు ఎవరన్నా ఫోన్ చేసారు ఏ రోజన్నా? వాక్యంలో తరికించుకుంటే వాళ్ళు తెలుసా, ఇట్లా అట్లెట్లుంది అట్లెట్లుంది అని చెప్పేసి. తృష్ణ ఉందా ఎవరికన్నా? అడగాలి కదా. ఫైనాన్షియల్ మినిస్టర్ అడుగుతాడు, ఎవరో బోధించింది నాకు ఎట్లా అర్థమైంది? అడగాల. బైబిల్లో డౌట్స్ ఉన్నప్పుడు అడగాలి. అసలు మనం చదవం కదా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో, వాక్యములో, ఆత్మ నడిపింపులో మనం లేకపోతే మనం పరలోకం జరగడం అనేది జరగని పని. మనం అనుకుంటాం అంతే, వెళ్తా నేను బాప్తిసం తీసుకున్నా, చర్చికి వెళ్తాను కాబట్టి నేను పరలోకం వెళ్తా అనుకుంటాం అంతే. టికెట్ కన్ఫర్మ్ అయింది, కానీ దేవుడు నువ్వు ఎక్స్ట్రా చేస్తే టికెట్ చింపేస్తాడు అంతే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వెళ్ళి ఎవడు బోధించినది నాకు ఎలా అర్థమైంది అన్నప్పుడు అతడు బోధిస్తూ సువార్త చెప్పడం ప్రారంభించిండు. ఎవరికైనా సువార్త చెప్పినవా? అని అడుగుతారా ఎవరన్నా? నువ్వు చెప్పినావా? మరి అడగాలండి. అదేంది మిమ్మల్ని నేను అడుగుతానుగా, పాస్టర్ గారుగా వద్దులే అడిగితే బాధపడుతుంది అనుకుంటారా? చెప్పేటోడు చేసేటోడు అయి ఉండాల, అట్టయితేనే చెప్పాలి. హల్లెలూయా. చెప్పేటోడు చేసేటోడు అయి ఉండాల, అట్టయితే నేను నిలబడి చెప్పాలి. లేదంటే రైట్స్ లేవు. నా సెల్లు నిండు ఉంటాయి ఫోటోలు, చూడండి మీరు, తర్వాత చూపిస్తాను. కోయ గుహలకి, కొండలకి, లోయలకి వెళ్తున్నాం స్వార్థ కోసం. ఒకళ్ళు తిడతారు, ఒకళ్ళు అది బా అంటారు, ఒకళ్ళు స్వీకరిస్తారు, ఒకరు మారు మనసు పొందుతారు, ఒకరు చర్చికి వెళ్తాను మాట ఇస్తారు. ప్రభు పనిలో ఉన్నామంటే
ఊరికే ఎన్నుకోడు దేవుడు. నీ సమర్పణను బట్టి, నీ యథార్థతను బట్టి వాడుకుంటాడు. పిలుపును వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోడా? మరి ఎందుకు వాడుకోవట్లే? నీకు ఆసక్తి అయినా లేకుండా ఉండాలా, నీలో యథార్థత అయినా లేకుండా ఉండాలా? అవునా కదా? హల్లెలూయా. లేకపోతే నీకు టైం అన్నా లేకుండా ఉండాలా? కనుక పిలుపు వెళ్ళి ఆ యొక్క ఫైనాన్షియల్ మినిస్టర్తో మాట్లాడగానే సువార్త చెప్పడం ప్రారంభించిండు. చదవండి, సువార్త చెప్పడం ప్రారంభించిండు. యేసు ప్రభువే రక్షకుడు. ఆ యేసు ప్రభువు గొర్రె పిల్ల వలె అప్పటి వరకు గొర్రె అనుకుంటాడు. ఎందుకంటే ఆయనకు ఆత్మ నడిపింపు లేదుగా, శరీరానుసారంగా ఆలోచిస్తాడు. అప్పటి వరకు ఈ గొర్రె గురించి చెప్తున్నారు, ఎందుకు బైబిల్లో గొర్రె గురించి ఎందుకు రాశారు అనుకుంటున్నాడు. అతడు లేఖనమును చదువుతున్న భాగం ఏమనగా, ఆయన యేసు ప్రభు వారు గొర్రె వలె పిలుపు చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన అనగా యేసు ప్రభు వారు, యేసుక్రీస్తు ప్రభు వారు గొర్రె వలె వదకు చంపబడడానికి తేబడిను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఏ విధంగా మౌనంగా కూర్చుంటుందో అలాగే యేసు ప్రభు వారు నోరు తెరవకుండా కాముగా ఉండి ఆయన ముఖం మీద ఉంచుతున్నా, కోణాలతో కొడుతున్నా, ఆయన పిడిగుద్దులు గుద్దుతున్నా, ముళ్ళ కిరీటం పెడుతున్నా, ఈ పంట నాగడి చావలలో దున్నుతున్నా, మేకులు కొట్టి కాళ్ళల్లో శీలలు, చేతుల్లో శీలలు కొడుతున్నప్పటికీ కూడా ఆయన నోరు తెరవకుండాను. ఆయన దీనత్వమును బట్టి, ఆయన దీనత్వాన్ని బట్టి, ఆయన తగ్గింపును బట్టి, ఆయన యందు తప్పు మోపగలిగిన వాడు ఎవడు లేకపోయినా ఆయన దీనత్వమును బట్టి న్యాయ విమర్శలో ఆయనకు ఆయన యందు తప్పే దొరకలేదట. ఆయన యందు తప్పే దొరకలేదట. మన యందు ఎతికితే, న్యాయ విమర్శలో మన యందు ఎతికితే తప్పులు ఎన్ని దొరుకుతాయి. మొన్నోరే కుదరదురా నాయన. ఒరే వాడు ఆడ మాటలు ఏడు చెప్తాడు, వీడి మాటలు వాడు పొట్టు కొడతాడు, వీడి పొట్ట కొడతారు అని ఒకడు. ఇంకోటి ఏమంటాడు, ఒరే నాయన గయ్యాలు గంపరా బాబు, వాళ్ళ అత్తను అడగాలి ఆమె గురించి, లేదా వాళ్ళ కోడలు అడగాలరా బాబు ఆమె గురించి. వాడి గురించా? వాడి సహోద్యోగుల్ని లేకపోతే ఏమంటే పక్కన కూలీలను అడగలరా నాయన అంటారు. అవునా? హల్లెలూయా. యేసు ప్రభు నందు న్యాయ విమర్శలో ఏ తప్పు దొరకలేదట. అదే సవాల్ విసిరిండు యేసుక్రీస్తు ప్రభు వారు. ఏమో సవాల్ విసిరింది తెలుసా? నా యందు తప్పు ఉన్నదని నిరూపించగల వాడు ఎవడైనా ఉన్నాడా అంటాడు. బా, ఏమన్నా స్టేట్మెంటా? హల్లెలూయా. ఆయన యందు న్యాయ విమర్శలో ఏ తప్పు కనపడలేదట. ఆయన శిక్షించారండి. కొన్నిసార్లు న్యాయ విమర్శలో ఏ తప్పు లేకుండా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే ప్రభు మత్తయి సువార్తలో రాపిస్తాడు 5:11-12 ఏమంటది? నా నామం నిమిత్తం అన్యాయంగా మీరు తీర్పు పొందుదురు. నా నామం నిమిత్తం మీరు అన్యాయముగా నిందలు అనుభవించాల్సి వస్తుంది. అన్యాయంగా నువ్వు బాధలు అనుభవించాల్సి వస్తుంది. నువ్వు తప్పు చేయకపోయినప్పటికీ కూడా నిన్నేమంటారంటే పతిత అంటారు, వ్యభిచారి అంటారు, దొంగ అంటారు. కొన్నిసార్లు యథార్థవంతులకు ఎదురయ్యే పరిస్థితి ఇది. యేసు ప్రభువును కూడా ఆయన పాపి కానప్పటికీ కూడా మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకొని పాపరహితుడై ఉండి పాపమును మోసాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ నడిపింపు దేవుడి కోసం శ్రమ పడమంటది. ఆత్మ నడిపింపు దేవుని కోసం ఓడిపోమంటది. ఆత్మ నడిపింపు దేవుడి కోసం మతసాక్షి కమ్మంటది. ఆత్మ నడిపింపు దేవుడి కోసం నిందలు భరించమంటది. ఆత్మ నడిపింపు దేవుడి కోసం ఏమైనా కానీ తీసుకుపోయి మంటల అగ్నిగుండంలో వేయని, తీసుకుపోయి సింహాల బోన్లో వేయని, గాఢాంధకారపు లోయలో వేయని, తీసుకుపోయి పద్మాసు దీపాల తేళ్ల మధ్యన వేయని, ఏడననేది ఆత్మ నడిపింపు
ఓకే అంటది, దేవుడి కోసం ఏమీ చేయను అంటది. కానీ దురాత్మ నడిపింపు ఏమంటదంటే, ఆదివారం ఒక్కరోజే చర్చికి వెళ్ళు, మిగతా రోజులన్నీ నీ ఇష్టం వచ్చేట బతికంటది. సోమవారం నుంచి శనివారం దాకా తిను, తాగు, సుఖపడు, ఎంజాయ్ చేయి, వాడి మీద వీడి మీద చెప్పు, ఆ బూతులు మాట్లాడు, ఈ బూతులు మాట్లాడు, భర్తను ధిక్కరించు, భార్యను కొట్టు, ఇంకా బూతు మాటలు మాట్లాడు, ఇంకా వాని మీద పగ తీర్చుకో, వీని మీద పగ తీర్చుకో, అసూయ కలిగి ఉండు, ఇంకా అనరాని మాటలల్లా అను అంటది దురాత్మ నడిపింపు. పరిశుద్ధాత్మ నడిపింపు ఎట్లుంటదంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. పరిశుద్ధాత్మ నడిపింపు ఎట్లుంటదంటే, దేవుని కోసం నువ్వు హతసాక్షిగా మారిపో. ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండద్దు, ప్రతిరోజు దేవుని సేవలోనే ఉండు. సమయం దొరికితే నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు. సమయం దొరికితే నువ్వు దేవుని మాటలు చెప్పు. ఎందుకంటే కాలం సంపూర్ణమైనది, ఇక దేవుని రాకడ సిద్ధంగా ఉన్నది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, నీ పోకడ ఎప్పుడో తెలియదు. కనుక సిద్ధంగా ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మనందరం చర్చికి వచ్చేటోళ్ళమే, మనందరం పాటలు పాడేటోళ్ళమే, మనందరం ప్రార్థన చేసేటోళ్ళమే. అయినా సరే మనలో ఒక 5 విడిచిపెట్టబడేటోళ్ళు ఉండరట. మనం 10 మంది కన్యకలు అనుకుందాం ఉదాహరణకి. హల్లెలూయా. మనం ఉదాహరణకి ఎవరు అనుకుందాం? 10 మంది కన్యకలు అనుకుందాం. మరి మనలో కూడా 5 విడిచిపెట్టబడేటోళ్ళు ఉండరట. ఆ 5లో నేనున్నా నా ప్రభు అని ఆత్మ పరిశీలన చేసుకో. హల్లెలూయా. సువార్త చెప్పినవా ఎవరికన్నా? పిలుపు సువార్త చెప్పడం స్టార్ట్ చేసిండు. ఎవరికి? ఫైనాన్షియల్ మినిస్టర్కి, మీ సార్లకి, మీ కూలిపోయిన మీ యొక్క దోరలకి ఏమంటారు వాళ్ళని? వాళ్ళకి ఎప్పుడైనా సువార్త చెప్పిరా? చెప్పినామా? మా అమ్మ పనిలో నుంచి తీసేస్తారేమో, ఇంకోసారి పనికి వెళ్తారో పేరెవరో. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ పని కాకపోతే దేవుడి పని చాలా ఉంది. ఆయన కోసం బ్రతకాలి అనుకుంటే దేవుని పని చాలా ఉంది. మేము సువార్తకి వెళ్తే చూస్తున్నాం, ఆయా గ్రామాల్లో నామకార్థంగా చర్చిలు లేని ఊరు చాలా ఉన్నాయి. నేను ఇన్ని రోజులు అనుకోలే ఇన్ని ఊరు ఉంటాయా అని. కాకపోతే కొద్దిగా దూరాన్ని ఉన్నాయి, అక్కడికి ఎవరు వారు అందరు సిటీలో వేసుకుంటారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ నడిపింపు దేవుని కోసం ఏదైనా చేయమంటది. ఎంత సమయమైనా కేటాయిస్తుంది. ఇందాక మనం పడుకున్నాం, ఏ దినమైనా ఎంత రాత్రిరైనా ఉందా మనకది? ఒకరోజు పలానా కాడ ప్రార్థన ఉంది రమ్మంటే, వాము ఇల్లు అన్నయ్యా, పిల్లలు అన్నయ్యా, ఏంటన్నయ్య ఇంకో రోజు చూద్దాంలే. మనం పరలోకం వెళ్తామండి, దేవుని పని కోసం మళ్ళా మేము పని చేస్తాం. అందరులేండి, ఒక్కళ్ళు అనట్లేదు. ఎందుకు మనం మొక్కలు చూసి నవ్వుతారు? ఒక్కళ్ళు కాదు, అందరు ఒకటే ఉంది. హల్లెలూయా. దేవుని కోసం ఖర్చు అవ్వంది మన బతుకు. ఎందుకండి? దేవుని కోసం రూపాయి ఖర్చు పెట్టని బతుకు మనకెందుకు? ఎంతసేపు దేవుడు ఏమెత్తడు, దేవుడు ఏమెత్తడు, ఎంత వస్తాయి, ఏం ఆశీర్వాదం ఎత్తడు, ఎంత స్వస్థత ఎత్తడు, ఎంత ఇదేనా బతుకు? నీ సమయాన్ని ఖర్చు పెట్టక్కర్లే, నీ ధనాన్ని ఖర్చు పెట్టక్కర్లే, నీ ఆయుష్ని ఖర్చు పెట్టక్కర్లే, నీ దేహాన్ని ఖర్చు పెట్టక్కర్లే. ఆయన నీకోసం సిలువ వేయబడలేదా? మనకు మాత్రం ఎంత వస్తున్నాయి, ఎంత ఆరోగ్యం, ఏ ఆశీర్వాదం. ఆదివారం ఒక్కరోజు చర్చికి పోతే చాలు. దేవుడి కోసం ఖర్చు అవ్వవా?
పత్రికలో రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది అంటే, నీ అవయవములను సజీవ యాగముగా దేవుడికి అప్పచెప్పాలన్నట. నీ అవయవాలు దేవుని సేవలో అరిగిపోవాలన్నట. మరి మన ఆత్మ నడిపింపు పెట్టిందో, కావలసినంత సంపాదించుకుందాం. వీలైతే ఆదివారం చర్చికి వెళ్దాం, రాతిగడ వీలు కాకపోతే చుట్టాలు వస్తే ఇంట్లో ఉందాం. ఇది మన నడిపింపు కాదంటారా? తప్పు బోధిస్తున్నానంటారా? దేవుడు నన్ను క్షమిస్తాడులే తప్పు బోధిస్తే. ఇది తప్పు అయితే ఆయన క్షమిస్తాడు. కరెక్టే రండి ఆయన. హల్లెలూయా. మన సంపాదన కోసమే బతుక, మన సుఖం కోసమే బతుక. కొందరట దేవుడికి సమానుభవమును విడిచిపెట్టాట సుఖానుభవముకు లోనవుతున్నారట. బైబిల్లో రాయబడిన మాట అండి ఇది. దేవుని కొరకు శ్రమ పడాల్సిన మనం, శ్రమానుభవం గుండా వెళ్ళాల్సిన మనం అట సుఖానుభవం గుండా వెళ్తున్నాడు. తినుచు త్రాగుచు రెస్ట్ తీసుకుంటూ సుఖానుభవం. ఆదివారం వెళ్దాం అంతే. ఆత్మ నడిపింపాలి. దేవుడి కోసం ఏం చేస్తున్నామండి మనం? రాకడ సిద్ధంగా ఉంది కదా. దేవుడు దొంగవని వస్తున్నటువంటి ఈ రాత్రే రావచ్చు, మరుక్షణమే రావచ్చు. మరి నువ్వు ఎంతమందికి సువార్త ప్రకటించినావు అని అడిగితే ఏం చెప్తావు? పిలుపు సువార్త ప్రకటిస్తున్నాడు. ఐథియోపియా ఫైనాన్షియల్ మినిస్టర్కి సువార్త ప్రకటిస్తాడు. నువ్వెంతమందికి ప్రకటించవు? నేను వాక్యం దాటి వెళ్ళట్లే, వాక్యంలోనే ఉన్నా. ఎంతమందికి సువార్త ప్రకటించినావు? పరిగెత్తు అన్నాడు దేవుడు. ఆత్మ పిలుపుతో ఏమన్నది? పరిగెత్తు రథం దగ్గరికి వెళ్ళి. నువ్వు పరిగెత్తుతున్నావా? పరిగెత్తినావా ప్రభు కొరకు ఈ రోజున? వెళ్ళు. అతను బైబిల్ చదువుతాడు, ఆసక్తి కలిగి ఉండు. అతనికి రక్షణ అవసరమైనది. ఒక నశించిపోతాడు, నరకానికి సిద్ధంగా ఉన్నాడు. వెళ్ళు అంటే పరిగెత్తుకొని వెళ్ళండి. మనం వెళ్ళినామా ఈ రోజున? ఆదివారం రావడానికి అర్ధగంట లేట్ అవుతుంది అంతే కదా. బాధ పెట్టట్లే, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, వాస్తవం చెప్తానా. మీకు తగులుతాయి అంటే అవి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాను అర్థం. మీ హృదయాలు నొచ్చుకుంటారంటే అర్థం ఏంటంటే ఆత్మదేవుడు నీకు తగిలిస్తున్నాను అర్థం. అవునరా బాబు, ఇది నీలో ఉంది అని అర్థం. ఏమిటి కోసం బతుకుతున్నాం మరి మనం? తినుట త్రాగుట. తర్వాత మీరు చదివితే ఆకాశ జ్యోతుల్లో కనపడ్డాడట. బాప్తిసం ఇచ్చిన తర్వాత ఎక్కడున్నాడు తెలుసా? ఆకాశ జ్యోతుల్లో కనపడ్డాడట. మళ్ళా భూమి మీద కనపడలేదట పిలుపు. హల్లెలూయా. ఎందుకండి ఈ బతుకు? ఆ ఒక్క బాప్తిజం ఇచ్చిండు, పరలోకానికి వెళ్ళిపోయింది. ఆకాశ జ్యోతుల్లో కలిసిపోయినాడు. ఆకాశ జ్యోతుల్లో ఒక వెలుగులో ఉన్నాడని ఉంటుంది అక్కడ. చదువుతారా? చదవండి అక్కడి నుంచి. ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళను. పిలుపుని మరలా మరి ఎన్నడూ ఎవరిని చూడలేదు. అయితే పిలుపు ఆ జ్యోతుల్లో నక్షత్రాల్లో కనపడెను. చాలండి, అయిపోయింది అక్కడికి. ఆయన ఎక్కడ ఉన్నాడు? జ్యోతులలో కనబడి నక్షత్రాల స్టార్ గా వెలిగిపోయిందట. హల్లెలూయా. దానియేలు గ్రంథం 12:3 ఉంటుంది. ఏమంటది? అనేకులను దేవుడి వైపు త్రిప్పువారందరూ ఏమవుతారట? నక్షత్రముల వలె ఉండెదరు. అనేకులను దేవుని వైపు తిప్పేవారు ఏమవుతారట? నక్షత్రముల వలె ఉంటారట. అరే వాడు స్టార్ రా అంట. మన స్టార్ ఏమో ఇక్కడ వెలిగిపోతుంది, వెలిగిపోతుంది. రంగురంగుల బట్టలు వేసుకోవడం వెలిగిపోతుంది. మంచిగా దొరకడంలో మన స్టార్ వెలిగిపోతుంది. దేవుని పని కోసం ఉరకటంలో వెలిగిపోవట్లే, కానీ వేరే కార్యక్రమాల్లో ఊరికి ఉరకడం పరిగెత్తడంలో మన స్టార్ వెలిగిపోతుంది. ఒక ఆయన అంటాడు, నీ మస్తు సంపాదించినా 2 పిల్లల్ని మెండేస్తాను, నాకంటే వెలిగిపోయేటాడు ఎవడు రా అంటున్నాడు. అది స్టార్. ఒక వనరులో ఏమంటారు? ఒక ఎలిగిండ్రా ఒకప్పుడు అంటే 2 పిల్లలు చేసుకుని ఎక్కువ 2 కార్లు మెయింటైన్ చేసి ఎక్కువ సంపాదిస్తే ఎలిగినట్ట. అదే ఒక బతుక. ఇదండి నిజమైన బ్రతుకు. పిలుపు వెళ్ళి అతనికి బాప్తిసం ఇచ్చిన తర్వాత మళ్ళా కనపడలేదట. ఎక్కడ కనపడ్డాట? ఆ జ్యోతుల్లో కనపడినట. నక్షత్రాల్లో స్టార్ గా వెలిగిపోయినట. హల్లెలూయా.
అంతకుముందు ఏం జరిగిందంటే ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవరి గురించి ప్రకటిస్తున్నాడు? యేసు ప్రభు వారి గురించి ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభు వారి గురించి ప్రకటించి ఆయన వదకు తీయబడిన గొర్రె పిల్ల వలె మానవులందరి కోసం, మానవులందరి పాపాల కోసం మరణించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన మరణించడానికి కూడా వెనకాడలేదు. ఆయన ప్రేమ ఇతరుల కోసం మనం మరణిస్తామా? అవసరమైతే మనమే చంపేస్తాం. సందు దొరకాలే కానీ ఎవరి మీద కోపం ఉంటే మనమే చంపేస్తాం కదా. దేవుని బిడ్డలారా, మన కొరకు ఆయన ప్రాణం పెట్టిండు అని చెప్పి ఆ ఐథియోపియా ఫైనాన్షియల్ మినిస్టర్కి బోధించిన తర్వాత నీళ్లు కనపడ్డాయట. ఎవరికి? నపుంసకుడికి నీళ్లు కనపడ్డాయట. ఆపడినప్పుడు రథం ఆపవా అని చెప్పేసి రథం ఆపేసి ఏం చేసిండు? ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం తీసుకోవడానికి ఆటంకం ఏమిటి అని చెప్పి అడిగిండు. అప్పటికప్పుడే మనోళ్ళు అంటారు, నిజమైన మారు మనసు పొందితే, నిజంగా యేసు ప్రభువుని అంగీకరిస్తే, ఆయన గురించి తెలిస్తే అప్పటికప్పుడే బాప్తిసం తీసుకుంటే ఆయన. మనోళ్ళు అంటారు తర్ఫీదు ఇవ్వాలా, బోధించాలా. నిజంగా నీలో పశ్చాత్తాపం వస్తే బాప్తిసం తీసుకోవచ్చు. ఎందుకంటే మరణాన్ని మరణం ఉండొచ్చు, చెప్పలేము, నరకానికి పోవచ్చు. నువ్వు అక్కడ రాయబడి ఉండదు చూడండి. అగో అది నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసి యేసే క్రీస్తుని, యేసే రక్షకుడని, యేసు క్రీస్తు ప్రభువారే మనందరి కొరకు ప్రాణం పెట్టాడని నువ్వు పూర్ణ హృదయంతో యేసు క్రీస్తు ప్రభువారిని నోటితో ఒప్పుకుంటే, హృదయంతో అంగీకరిస్తే బాప్తిసం తీసుకుంటామని అడిగితే నాకు ఆటంకం ఏందని చెప్పేసి నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు బాప్తిసము పొందవచ్చు. అతడు అప్పుడు నపుంసకుడు ఏమంటాడు? యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాడని ఉత్తరం ఇచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు నీళ్ళలో దిగి, ఇద్దరు నీళ్ళలో దిగి, అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. హల్లెలూయా. పర్మిషన్ ఆ ఒక్క ఆత్మకి ఇచ్చిండో, అదివరకు ఎంతమందికైనా బాప్తిసాలు ఇచ్చిండో మనకి రాయబడలే. కానీ ఎప్పుడైతే నపుంసకుడికి బాప్తిసం ఇచ్చిండో, కథం నాన్న భూమి మీద నీ పని అయిపోయిందిరా, ఇక అవసరం లేదు, మిగతా వాళ్ళు చూసుకుంటున్నారా, పరలోకానికి వచ్చే నాన్న అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. మన లెక్క కరెక్ట్గా ఉంటుంది. మన లెక్క ఏ లెక్క అయితే పూర్తిగా చేసినామో, ఎప్పుడైతే మనం దేవుని పని చేసినామో ఆ రోజు దేవుడికి చాలేనా నన్ను కష్టపడ్డ జద్దా వచ్చాయి, విశ్రాంతి తీసుకుంది, నా దగ్గర ఉందిరా, నా దగ్గర కూర్చుందిరా అంట. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీలో ఆ మంట ఉండాల, నీలో నాలో ఆ పౌరుషం ఉండాలా దేవుడి కోసం బతకాలని. ఎవరికైనా బాప్తిసం ఇప్పించినావా? ఇంత బతుకులో బాప్తిసం తీసుకొని ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్కరికైనా బాప్తిసం ఇప్పించిన, నా తరపున వీళ్ళకి బాప్తిసం ఇచ్చిన అన్నయ్య అయ్యగారు, నేను ఇగో నా తరపున ఈయనకు బాప్తిసం ఇచ్చినానికి అంటవా? అనగల ఉందా ఎవరికన్నా? ఇక నేను బలానాలకు సువార్త చెప్పిన, పిలుపు చెప్పినట్టు అనగలవా? ఇక ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించింది, నేను పరిగెత్తున్న వారి కోసం అనగలవా? ఇక నేను ఒకరికి బాప్తిసం ఇచ్చిన, పిలుపు బాప్తిసం ఇచ్చిన, ఒకరికి నేను బాప్తిసం ఇచ్చిన అనగలవా? ఇవన్నీ లేకుండా నేను స్టార్లో వెలిగిపోవాలి, పరలోకం వెళ్ళిపోవాలి, ఆకాశ జ్యోతుల్లో నేను కనపడాలి, కనపడతావా? జరిగే పనేనా? నీలో నీతి లేకుండా, నీలో యథార్థత లేకుండా, నీలో స్వార్థం లేకుండా, నువ్వు నీతిపరుడుగా జీవించకుండా, నీతిపరురాలుగా నువ్వు జీవించకుండా, నాకు అన్నీ రావాలంటే వస్తుందా? స్వస్థత శీఘ్రమే కావాలి ప్రభు అంటే వస్తుందా? నేను ఐశ్వర్యవంతమైపోవాలా ప్రభు అంటే అవుతుందా? ధనము వేరు, ఆశీర్వాదం వేరు. బైబిల్లో ఉంది, చూపిస్తే మీకు కావాలంటే. ఆశీర్వాదము వేరు, ధనం వేరు. ధనం కలిగి ఉండడం వేరు. లాజరు ఎంత ధనవంతుడు,
ధనవంతుడా లాజరు? ఆశీర్వదించబడినవాడు. రొట్టె ముక్కల కోసం ఏరుకున్నటువంటి ధనవంతుడు ఇంటి ముందులో పడిన లాజరు ఎంత ధనవంతుడు? డబ్బుందా? కానీ అబ్రహాము రోమన పరదేశంలో ఉన్నటువంటి ఆశీర్వదింపబడినవాడు. ఆశీర్వాదం వేరు, ఆస్తులు సంపాదించుకోవడం వేరు. ధనం ఉంటేనే ఆశీర్వదించబడ్డాం అంటే బైబిల్ ప్రకారం అది శుద్ధ తప్పు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఫిలిప్పు ఈరోజు ఆత్మ నడిపింపుకు లోబడ్డాడు. ఫిలిప్పు ఈరోజు పరిగెత్తుకుని పోయిండు ప్రభు పని కోసం. ఫిలిప్పు వాక్యం ప్రకటించిండు. ఫిలిప్పు సువార్త ప్రకటించిండు. ఫిలిప్పు బాప్తిసం ఇచ్చిండు. మరి నేనేం చేసిన? కళ్ళు మూసుకుందాం అందరూ. మరి నేనేం చేసిన? నేను ఎవరికన్నా బాప్తిసం ఇచ్చిందా?